హాయ్ ఫ్రెండ్స్, కాకరకాయ కారము అంటేనే అబ్బా ఇది చాలా చేదుగా ఉంటుంది, ఎట్లా తినాలిరా బాబు అనుకుంటారు. కానీ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేస్తారు, ట్రస్ట్ మీ. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్ల కారము, 1 స్పూన్ సాల్ట్, ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బరగ్గా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక కడాయి పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము కాకరకాయలను రెడీ చేసుకుందాము. ఓకేనా? కాకరకాయలని ఒక్కొక్క కాకరకాయ ఇట్లా 4 ముక్కలుగా కట్ చేయాలండి. కట్ చేసేసి మనం మిక్సీ పట్టుకున్న కారాన్ని అన్నిట్లో పెట్టేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిందండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయలు మొత్తాన్ని ఆయిల్లో వేసేసుకొని ఒక మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా వేగనివ్వండి. మధ్య మధ్యలో ఇలా తీసి కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే కారం అడిగంటిపోతుంది. ఒక 50 మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్, అసలు ఎట్లా వేగిందో. అసలు కాకరకాయ ఎంతే ఉండండి, ఎక్కడ విడిపోవటం కూడా అసలు జరగలేదు, చూసారా? అందుకే సిమ్లో పెట్టుకోవాలండి. మనం ఇందాక కాకరకాయ కారం మిగిలింది కదండి, ఆ మిగిలిన కారం కూడా మొత్తం వేసేసుకొని కలిపేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసుకొని గ్యాస్ కట్టేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, కాకరకాయ కారం రెడీ. వేడన్నంలో ఈ కాకరకాయ కారం వేసుకొని తింటే ఉంటుందండి, ఎక్కడ చేదు తగలదండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.